హాయ్ ఫ్రెండ్స్, అరవింద్ స్వామి, కార్తీ ప్రధాన పాత్రలు పోషించిన సత్యం సుందరం సినిమా ఈరోజు రిలీజ్ అయింది. 96 లాంటి సున్నితమైన ప్రేమ కథకు దర్శకత్వం వహించిన సి ప్రేమ్ కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహించడం విశేషం. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఉద్దండరాయని పాలెంకి చెందిన సత్యం చిన్నతనంలోనే తన ఇంటిని కోల్పోయి వైజాగ్లో ఉంటూ ఉంటాడు. చాలా ఏళ్ల తర్వాత తన బాబాయ్ కూతురు పెళ్లి కోసం మళ్ళీ ఉద్దండరాయనిపాలెం వస్తాడు. ఆ పెళ్లిలో అతనికి ఒక అతను పరిచయం అవుతాడు. మాటలతో విసిగించి ఎక్కడికెళ్ళినా వెంటబడుతూ బావా అని పిలిచే ఆ వ్యక్తి ఎవరు, అతని పేరేంటో తెలుసుకోవడం కోసం సత్యం చాలా కష్టపడతాడు. ఆ అపరిచిత వ్యక్తికి సత్యంకి ఉన్న సంబంధం ఏంటి, సత్యం అతని ఇంటికి వెళ్ళి ఏం తెలుసుకున్నాడు, ఈ అపరిచిత వ్యక్తి వచ్చిన తర్వాత సత్యంలో కలిగిన మార్పు ఏంటి అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. 96 ఆ సినిమా నాకు అంత గొప్పగా నచ్చకపోయినా అందులో విధి ఆడిన వింత నాటకంలో హీరో హీరోయిన్లు ఇద్దరు బలిపశువులు అయిపోతారు. ఈ సినిమా కూడా అటువంటి విధి చేసిన చిన్న తప్పు వల్ల ప్రధాన పాత్రలన్నీ సఫర్ అవుతాయి. ఒక మంచి కథ ఇది, మన పక్కింట్లో జరిగిన ఒక మంచి కథలాగా అనిపిస్తుంది. ఇది ఒక వెరైటీ కథ అని చెప్పలేం, కానీ మన చుట్టూ జరుగుతున్న కథల్లో ఒక మంచి పాయింట్ని తీసుకొని ప్రేమ్ కుమార్ చెప్పడం విశేషం. ఒక అందమైన పల్లెటూరులో అందమైన సెలయేరు దగ్గర కూర్చొని మట్టి వాసన పీలుస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తున్నట్లు అనిపిస్తుంది ఈ సినిమా చూస్తే. మనకి మనసుకు హత్తుకునే సన్నివేశాలు వస్తూనే సరదాగా నవ్వించే సన్నివేశాలు కూడా వస్తూ పోతూ ఉంటాయి. మానవత్వం, మానవ సంబంధాల విలువ ఏంటో చెప్పే సినిమా ఇది. ఈ సినిమాలో కార్తీ, అరవింద్ స్వామి అద్భుతంగా నటించారని చెప్పొచ్చు. ఇటువంటి కథను ఎంచుకోవడమే చాలా గొప్పతనం. అద్భుతంగా సాగే ఈ సినిమాని ప్రతి ఒక్కరు చూడాలి. శ్రీదివ్య, రాజ్ కిరణ్ పాత్రలు కూడా ఆకట్టుకుంటాయి. సినిమా అంతా ఒక మంచి మ్యూజిక్, మంచి పాటతో సాగుతూనే ఉంటుంది. మహేంద్రన్ జయరాజ్ ఫోటోగ్రఫీ కానీ, గోవింద వసంత మ్యూజిక్ కానీ ఈ సినిమాకి ప్లస్ అని చెప్పొచ్చు. కుటుంబం అంతా కలిసి చూడదగిన సినిమా ఇది. చాలా రోజుల తర్వాత వచ్చిన హార్ట్ టచింగ్ సినిమా ఇది. ఖచ్చితంగా ఈ సినిమాని చూడండి. ఇటువంటి సినిమాని నిర్మించినందుకు జ్యోతిక సూర్యుల్ని ఖచ్చితంగా అభినందించాలి. తమిళ వాడైన కార్తీ తెలుగు డబ్బింగ్ ఇంత బాగా చెప్పడం ఎప్పుడూ మెచ్చుకోదగిన విషయమే. ఆ వారం నుంచి ఇప్పటి వరకు అతని డబ్బింగ్ సినిమాకి ప్లస్ అవుతూనే వచ్చింది. అరవింద్ స్వామికి చెప్పిన డబ్బింగ్ కూడా బాగుంటుంది. అతని పాత్ర డిఫరెంట్ షేడ్స్తో సాగుతుంది. మన తెలుగులో సీతం వాకిట్లో సిరిమల్ల చెట్టు లాంటి హాఫ్ కుక్డ్ సినిమాలు, సగం ఉడికి ఉడకకుండా ఉన్నటువంటి కథలు కంటే ఈ కథ చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఈ సినిమాని చూడండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4/5.